పెట్టింది కాస్ట్ ఇంకా స్ట్రైట్గా పక్కన అదొక్క ఇది ఎత్తిపోయింది తెగి అంటే ఇది ముందుకి ఇలాగా వాల్చాను. ఓకే ఈ కూడా పెంచుకుంటూ పెంచితే పైకి లేచిపోద్ది. అదే బైబిల్ కనపడతారా? బైబిల్ కనపడలేనే కదా బాబు. అందుకే రియాక్షన్ కనపడుతుంది క్లియర్గానే. బ్యాక్గ్రౌండ్ ఓకే అక్కడ చూసుకోండి మీరు అక్కడ. జూమ్ చేయరా బాగా టైం బాగా కాసేపు వస్తుంది యూట్యూబ్కి అంటే రాదా? డైరెక్ట్ అక్కడ ఇప్పుడు ఆయన మాట్లాడిన టీవీలో చెప్పండి డైరెక్ట్. ఓకే ఇది కొనుక్కోండి తాత కూడా అని చెప్పి షూర్ తాత కూడా అని చెప్పి కాఫీ ఏంటి ఇది వచ్చిందా అంకుల్ ఎలా ఉన్నారు అంకుల్? స్వరూప పెసరట్టు ఉప్మా పంపించిందండి. స్టార్ట్ చేయట్లేదండి. వాళ్ళు సెట్ చేసుకుంటారు. కాసేపటికి లైన్లో వస్తారు అందరూ. చేస్తున్నారు. సెట్ చేయాలి. One second. Okay. స్టాండ్ ఇది కొంచెం మార్చేసాడు. చెట్టు మార్చేసాడు. అది తిరిగి చెప్తున్నా వద్దు బాగానే ఉంది. మరి ముందుదే అండి. ముందుది ఏం కావట్లేదు. చెప్తా ఇది ఆపేయమంటారా ఉంచమంటారా? ఇది అటెళ్ళదు కదా. ఇది అది కాదు, మనం 10 స్టార్ట్ చేస్తాం కదా. ఓకే ఓకే వచ్చింది కాసేపు వెంటనే రాదా? లాగదే
అక్కడ అన్నైతే ఇదే మొత్తం అయితే చెప్పందారు ఇందులో చెప్పిందా సరిపోయింది బాగానే ఉంది అదే అది అందులో టీసీసీ రాజేష్ అంటారు కదా, అది కొట్టారు. టీసీసీ రాజేష్ ఎవరు లేరు అంటున్నారు టీసీసీ రాజేష్ వాచ్ పట్టు. అది రాజేష్ గారు టీసీసీ అమ్మద్దా లేదు టీసీసీ అమ్మట్లేదు. ఫ్రెండ్స్ వేలు ఫ్రెండ్స్ వేలు అంటుంది అది నో ప్రాబ్లం చూస్తారు కదా వెళ్ళిపోద్దా కూర్చోరా ఏంటి కొలా హెల్మెట్ రా హెల్మెట్ వెళ్ళాలి. ఏదో అర్థం వస్తుంది. అది అది రాదండి, అందులో రాదు, అందులో రాదు. అది కాదు, అది కాదు, అది కాదు, ఇది ఇది ఓకే ఓకే అది కొంచెం పైకి చిన్న కొంచెం ఇది పైకి కొంచెం పైకెత్తు లైట్గా. కొంచెం యూజ్ అయ్యా పర్లేదు పర్లేదు, అట్లా చెప్పండి చెప్పండి. మాటలు రాదు ఓకే ఒక 5 నిమిషాలు. ఓకే అండి మీరు అలాగే ఉండండి. దాన్ని చూస్తున్నారు అందరూ వస్తారండి. చదువు అయిపోయింది చెప్పండి చదువు అయింది తప్పది కరెక్ట్ సరే సరే నాన్న చెప్పండి, 10 అయిపోయింది, 10 అయిపోయింది. ఇది తప్పు, ఇది టైం తప్పలేదు. సరే. కువైట్లో ఉన్న తెలుగు క్రైస్తవ సంఘములకును జహరాలో ఉన్న టీసీసీకి అహ్మదీలో ఉన్న తెలుగు క్రైస్తవ సంఘములకు కాపర్లకు
కార్యవర్గముకు, సంఘ సభ్యులకు మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారారా, మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనములు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తుంటున్నాను. మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నందుకై మీకు నా యొక్క కృతజ్ఞతలు. ప్రియులారా, ప్రస్తుతము సంభవించిన పరిస్థితులు ప్రపంచమంతటా ఏదో ఒక వింత జరిగినదని మనం యోచించక, ప్రతిదీ మన యొక్క జీవితంలో దేవుని చిత్త ప్రకారము మన మేలునకై జరుగుతున్నదని వాక్యము సెలవిస్తున్నది. ప్రస్తుతం మనం పోతున్న స్థితిని బట్టి మనకు మంచి ఏమి కానరాకపోయినను అది మంచికి అని మనం విశ్వసించి, మాట చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మనము ఆయన యందు వేచి ఉండవలసి ఉంటున్నాము. దేవుని వాక్యము సెలవిస్తున్నది, ప్రభువు సెలవిస్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసముంచుడి, లోకమితో సమాధానము కాక నా సమాధానం మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మనము కదలక స్థిరులమై ఉండుటకు దేవుడు కృప మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ప్రభు గలిలయ సముద్రం మీద పోతున్నప్పుడు రాత్రి వచ్చిన తుఫాను మాకు తెలుసు. ప్రభు ఓడలో ఉన్నాడు కాబట్టి ఆ తుఫాను నెమ్మడపరిచి అద్దరికి శిష్యులను తీసుకుని వెళ్ళినాడు. ఈనాడు మన యొక్క జీవితంలో ప్రభు ఉన్నట్లయితే ఎన్ని తుఫాన్లు వచ్చినాను ప్రభు మనను అద్దరికి తీసుకొని పోతాడు అని దేవుడిని స్తుతిద్దాం. దేవుని యొక్క చిత్తము ఏమిటంటే 1వ తెస్సలోనికను 5వ అధ్యాయము 18వ వచనములో ప్రతి విషయంలో దేవునికి యేసు క్రీస్తు ద్వారా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉంటున్నాం. ఎప్పుడైతే మనము ప్రభుని కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నామో సాతాను యొక్క నడుము విరిగిపోతున్నది. కాబట్టి మనము ప్రస్తుతము వచ్చిన సమస్యను, దానివల్ల కలుగుతున్న ఇబ్బందులను మనం గమనించినట్లయితే ఆర్థిక సమస్య, అనేక మందికి పనులు లేక అనుదిన అవసరాలు కూడా తీర్చడం కష్టంగా ఉంటున్నది. ఈ సమస్యలను మనం ఏ విధముగా ఎదుర్కొని మరి విజయవంతం కావాలంటే మనం ప్రభు వైపు చూడవలసి ఉంటున్నాము. దేవుని వాక్యము సెలవిస్తున్నది, ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచి విశ్వాసులకు కర్త అయిన దాన్ని కొనసాగించిన యేసు వైపు చూచుచు మీ పరుగును కొనసాగించండి. కాబట్టి ప్రభునందు ప్రేమైన ఈ సమయంలో మనం చేయవలసినది దేవుని వాక్యమును పఠించుతూ ప్రార్థన యందు మనం ఎక్కువగా సమయమును గడపవలసిన వారముగా ఉంటున్నాము. ఆ వాక్యమునకు మనం విధేయత చూపించినప్పుడు మనకు గొప్ప సమాధానము కలుగుతున్నది. దేవుని వాక్యములో మనం వాక్యము పఠించి ఆయనను ఆరాధించవలన వాక్యానుసారముగా
యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనములో ప్రభు సమరస్తులతో చెప్పినది, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలరు. తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు అట్టి వారిని ఆయన కోరుచున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమైన వారా, మనం ప్రభు సన్నిధిలో చేరి ఆయనను మనం ఆరాధించవలసి ఉంటున్నాము. మనం ఆరాధించినప్పుడు ఆత్మతో ఆరాధించుట అనగా మన స్తుతి గానములతో మన జిహ్వాపరమును అర్పించి పాటలు పాడుచు ప్రభువును స్తుతిస్తుంటున్నాం. అది ఆత్మతో ఆరాధించుట. రెండవది సత్యముతో ఆరాధించుట. అది ఏమనగా క్రియారూపముగా మనము పోయిన మాసంలో మహాశుక్రవారం పండుగ, ఈస్టర్ పండుగ చేసుకొని ఉంటున్నాము. ప్రభువును స్తుతించుతున్నాము. దాన్ని చేయుటకు కారణం ఏమిటంటే ప్రభువు మనకిచ్చిన బహుమానమును జ్ఞాపకం చేసుకొనుచు ఆయన కృపలను ధ్యానించున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనములో ఈ విధముగా రాయబడింది, చెప్పశక్యము కాని ఆయన వరమును కూర్చి దేవునికి స్తోత్రములు. చెప్పశక్యము కాని దేవుని వరము అనగా యేసు క్రీస్తుని మనకు ఆయన అనుగ్రహించినాడు. ఆయనను మన కొరకు సిలువలో ప్రాణం పెట్టుటకు, మన పాపములకు మనం చెల్లించవలసిన ఆ విమోచన ధనమును ఆయన చెల్లించాడు. ఆయన మరలా పునరుద్ధానుడై ఉంటున్నాడు. కాబట్టి ఆ వరమును బట్టి, దేవుడు మనకిచ్చిన దానిని బట్టి ప్రభుని మనం స్తుతించవలసి ఉన్నాము. దేవుడు మనకు ఒక మాదిరి చూపించి ఉంటున్నాడు. ఆయన మనకు ఇచ్చి ఉంటున్నాడు, తన కుమారుని మనకు ఇచ్చి ఉంటున్నాడు. అది మనం గుర్తెరిగిన వారమై మరి దేవుణ్ణి మన స్తుతులు ఆరాధన చెల్లించవలసి ఉంటున్నాము. ఈనాడు మన యొక్క అంశము అపోస్తుల కార్యము 20వ అధ్యాయములో 36వ వచనము, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ప్రభు మనకు ఇచ్చి ఉంటున్నాడు. ఆయన మనకిచ్చి మనకు ఒక మార్గమును నేర్పించున్నాడు. మనము కూడా ఆయనకి ఇవ్వవలసిన వారముగా ఉంటున్నాము. మనము దేవుని వాక్యంలో చూసినప్పుడు ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు ప్రభు వారితో మాట్లాడిన మాటలు మనం గమనిస్తాము. నిర్గమాకాండము 25వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయంలో దేవుని వాక్యము ఇలాగ మనకు జ్ఞాపకం చేస్తున్నది. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1-2 వచనములు మనము చదువుకుదాము. యెహోవా మోషేను ఇలాగు సెలవిచ్చాడు, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పణలు ప్రతి మనిషిని యొద్ద తీసుకొని రావలను. అరణ్యములో ఆయన వారి మధ్య నివసించడానికి ఒక నివాస స్థలము కట్టవాలని, మరి దానికి కావలసిన వస్తువులన్నీ కూడా ఆయన ఏదో ఆకాశం నుంచి వారికి పంపించి దానితో నిర్మించమని చెప్పలేదు. కానీ వారు దానికి కావలసిన సామాగ్రి ఇవ్వవలనని దేవుడు మోషేతో ప్రజలతో చెప్పమనిట్టున్నాడు. కాబట్టి దేవుడు అక్కడ వారిని ప్రోత్సహిస్తున్నది. వారు అరణ్యంలో ఉంటున్నారు, 40 సంవత్సరం బానిసత్వంలో ఉంటున్నారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని అడుగుతున్నారు, మీరు నాకు అర్పణలు తీసుకొని రామని. దేవుడు ప్రజలను అడుగుతుంటున్నాడు. ఆయన కార్యములు చేయుటకు ప్రజల యొక్క వంతు, ప్రజలు చేయి కలిపినప్పుడే ఆయన మహత్కార్యము చేయగలరు. కాబట్టి ఇవ్వమని మరి దేవుడు ప్రజలతో చెప్తున్నాడు. వారు 34వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 34వ అధ్యాయము 4వ వచనము, మరియు మోషే ఇశ్రాయేలు పైన సర్వ సమాజముతో ఇతనను యెహోవా ఆజ్ఞాపించుదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణలు పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడును యెహోవా సేవ నిమిత్తము బంగారము, వెండి, ఇత్తడి ఇంకా అనేకమైన వస్తువులు. అక్కడ ప్రభు స్పష్టముగా చెప్తున్నాడు, నీవు వారితో చెప్పు, ఎవరిని కూడా బలవంతము పెట్టవద్దు. ఎవరైతే మనఃపూర్వకంగా ఇస్తారో, ఎవరైతే బుద్ధిపూర్వకంగా ఇస్తారో వారి వద్ద తీసుకొనమని తండ్రి అయిన దేవుడు మోషేకు ఆజ్ఞాపించుచున్నాడు. 20వ వచనము చూసినప్పుడు, ఇశ్రాయేలు సమాజమంతే మోషే ఎదుట నుండి వెదిలిపోయింది. తరువాత ఎవరి హృదయమును వారు లేపెనో, ఎవరి మనసు వారిని ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవకులకు ప్రతిష్ట వస్తువుల కొరకును యెహోవాకు అర్పణలు తెచ్చిరి. ప్రేమ మోషే చెప్పినప్పుడు వారందరూ విని తిరిగి వెళ్ళి ఉంటున్నారు. మరుసటి దినమున వారు స్పందించి ఎవరు ప్రేరేపింపబడినారో, ఎవరు హృదయంలో రేపబడి ఉంటున్నారో వారందరూ వారి వారి శక్తి కొలది ఆ యొక్క సేవకు అర్పణలు తీసుకొని వచ్చినట్టు మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ఈ సమయం నందు మనం గమనించవలసినది ఏమంటే, దేవుడు తన సేవకు మన యొద్ద కానుకలను అడుగుతుంటున్నాడు. ఆయన బలవంతముగా ఎవరి వద్ద కూడా తీసుకునట్లేదు, కానీ ఎవరికి ఇష్టం వస్తున్నారో వారిని ఇవ్వమని ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి ఈ దినం నా సంఘ కాపర్లుగా దేవుని వాక్యమును ప్రజలకు చెప్పవలసి ఉంటున్నది. దేవుని సేవకు, దేవుని మహిమార్థమై సేవ చేయుటకు సంఘమునకు ధనము కావలను, ఆలయములో కార్యక్రమం జరిగించుటకు ధనము కావలను, బీదలకు సహాయం చేయుటకు ధనము కావలను. ఇవన్నిటినీ కూడా మరి సంఘముతో పంచుకునవలసిన బాధ్యత, సంఘమును హెచ్చరించవలసిన బాధ్యత. ఏ విధంగా దేవుడు మోషే చేత తన ప్రజలతో మాట్లాడి ఉంటున్నాడు, ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడని మనము విశ్వసించవలసి ఉంటున్నాము. వారికి మోషే చెప్పినప్పుడు ఎవరు కూడా సనగలేదు, గొనగలేదు. వారందరూ కూడా వారు వినుట మాత్రమే కాక క్రియ చేసిన వారుగా ఉంటున్నారు. ఎవరిని కూడా బలత్కారము చేయలేదు. ఎవరు మనసు ప్రేరేపింపబడినదో, ఎవరు మనసు అంగీకరింపబడినదో వారందరూ స్వచ్ఛందమైన అర్పణలు దేవునికి తీసుకొని వచ్చినట్లు మనం వాక్యం చూస్తుంటున్నాం. కాబట్టి కొంతమంది ప్రియమైన వాళ్ళారా, ఈ సమయం అందు మనము ఉన్న పరిస్థితులను బట్టి మనము దేవుని యొక్క దీవెనలు పొందవాలంటే మొట్టమొదట మనము దేవుని ఆజ్ఞకు విధేయత చూపించవలసి ఉంటున్నాము. మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలో దేవుని మనం ఆశీర్వదించవాలంటే మనం విధేయత చూపించవలసి ఉంటున్నాం. మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ఏలియా కరువు కాలంలో సారెపతు విధవరాల దగ్గరికి పోమని దేవుడు చెప్పినప్పుడు ఆమెను చూసి ఏలియా
నాకు ఒక రొట్టెను తీసుకొని రమ్మన్నప్పుడు ఆమె చెప్పిన సమాధానం మనందరికీ తెలుసు. ఆమెలో కొద్ది పిండి ఉన్నది, కొద్ది నూనె ఉన్నది. అయితే ఏలియా చెప్పిన మొదట నాకు తీసుకొని రమ్ము అని చెప్పినప్పుడు ఆ అన్యురాలైన విధవరాలు ఆ మాటకు విధేయురాలై మొదట ఏలియాకు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ జరిగిన అద్భుతము మనం ఎరిగింటున్నాం. దేవునికి స్తోత్రము. అదేవిధంగా యేసు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఆయన ప్రజలకు వాక్యము చెప్పించి సాయంకాలం అవుతున్నది, శిష్యులు వారిని పంపించి వేయమన్నాడు. అయితే ప్రభు చెప్పినది వారికి మీరే భోజనం చెప్పమన్నప్పుడు మా దగ్గర ఏమి లేదు, దాదాపు 200 దినాలు కావాలా అన్నప్పుడు ప్రభు వారితో చెప్పింది, మీ దగ్గర ఏమి ఉన్నదో అది తీసుకొని రండి. మీ దగ్గర ఏమి ఉన్నదో అది తీసుకొని రండి అన్నప్పుడు వారు వెతికి ఒక చిన్న బాలుని యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నప్పుడు తీసుకొని వచ్చినప్పుడు ప్రభు దాన్ని ఆశ్రయించి వారికి పంచిపెట్టినప్పుడు 5,000 మంది తిని ఇంకా మిగిలి 12 గంపలకు ఎత్తుగా ఒక అద్భుతం చూస్తుంటున్నాం. ప్రియమైన ప్రభు అక్కడ మనకు నేర్పించిన పాఠము, మన దగ్గర ఏమి ఉన్నదో అది మొదట ప్రభువుకు ఇవ్వటము మనం నేర్చుకుందాం. ఎప్పుడైతే మనం ప్రభువుకు ఇస్తుంటున్నామో ప్రభు ఒక అద్భుత కార్యం మన జీవితాల్లో చేస్తాడు. దేవునికి స్తోత్రాలు కలుగును కాక. కాబట్టి ఈ ఉదాహరణను మనం గ్రహించిన వారమై, ఈ ఉదాహరణ కాదు జరిగిన క్రియలేను దేవుని వాక్యంలో లిఖింపబడినది ఈనాడు మనకు జ్ఞానోదయం కలిగించడానికి. కాబట్టి మనము కూడా దేవుని మాట విని వాక్యమును చదివి దాని ప్రకారం మనం నడిచినప్పుడు ఆయన మన యొక్క ప్రతి అవసరతను తీర్చువాడుగా ఉంటున్నాడు. వాక్యము చదవాలా, దాని ప్రకారం మనం నడవలసిన వారుగా ఉంటున్నాం. ఉదయకాలంలో ధ్యాన వాక్యము నేను చెప్పిన విధంగా అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 36వ వచనములో పుట్టుకొన కంటే ఇచ్చుట ధన్యత. కాబట్టి ఈ ధన్యతను గురించి మనము దేవుని వాక్యమును ధ్యానిస్తాం. ప్రభు అంటున్నాడు, మనల్ని ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు. అనగా కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆయన ఆరాధించవలసినాము. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కీర్తనకారుడు మనం హెచ్చరిస్తుంటున్నాడు. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనము మనం చదువుకున్నాము. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనములో ఈ విధంగా వాక్యము మనకు బోధిస్తున్నది. 4వ వచనం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తన పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. కృతజ్ఞతార్పణతో వచ్చి ఆయన నామమును ఘనపరచుడి. మనం ఆ ఆత్మతో ఆరాధన చేయనప్పుడు మనం కీర్తనలు పాడి మన జోహాపరం నడిపిస్తుంటున్నాం. రెండవది ఆరాధన, ఆయనను సన్నిధిలోనికి కృతజ్ఞార్పణలు తీసుకొని రమ్మని. కృతజ్ఞతార్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మలో ప్రవేశించడి, కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణలో ప్రవేశించడి. ఆయన ప్రజలమైన మనము ఆయన సన్నిధికి అర్పణలు తీసుకొని వచ్చి ఆయన ఆరాధించవలనని మనము జ్ఞాపకం చేయబోతున్నాం. ఎప్పుడైతే మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినప్పుడు అవి దేవునికి అంగీకారమైన బలులుగా ఉంటున్నవి. కాబట్టి మనం అది గ్రహించిన వారమై మరి ప్రభుని ఆరాధించే వారమే కాక ఆయన సన్నిధికి మన యొక్క వస్తువులను తీసుకొని వచ్చి ఆయనను ఆరాధించ బద్ధులమైంటున్నాము. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మలాకీ రాసిన గ్రంథము
3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనము ఈ విధముగా రాయబడింది. మలాకి 3వ అధ్యాయము 7వ వచనము నుంచి దేవుని వాక్యము మనం చదువుకుందాము. మలాకి చివరి పుస్తకము పాత నిబంధన గ్రంథములో 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనము ఈ విధముగా ఈ విధముగా గమనిస్తాము. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని తోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. సైన్యములు గదు యెహోవా సెలవుగా మేము దేని విషయమై తిరుగుమని మీరందరూ మీ దేవుడైన యెహోవా యొద్ద మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమి? మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్దను దొంగిలిస్తూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెలు కుమ్మరించేదాన్ని సెలవుల సైన్యం కదిలిన యెహోవా సెలవిస్తున్నాడు. ప్రియమైన వారా, ఇక్కడ ప్రభు ఇశ్రాయేలు జన్మలతో మాట్లాడుతుంటున్నాడు. ఇశ్రాయేలుకు దేవుడు కొన్ని కట్టడలు అనుగ్రహించుతున్నాడు. ఆయన వారికి ఇచ్చిన దానిలో దశమ భాగము, ప్రతి దానిలో దశమ భాగమును ఆయన సన్నిధికి తీసుకొని రావాలని, ప్రతిష్టాపనలు తీసుకొని రావాలని వారికి ఆజ్ఞాపించినప్పుడు అది వారు తీసుకొని రాలేదు. అందువల్ల వారు అక్కడ లేమి వారిలో ఉన్నట్లు. అయితే అది చేసినప్పుడు దేవుడు వారిని ఏ విధముగా ఆశీర్వదిస్తానో, వారి యొక్క గాజులు నిండిపోతాయని, ఆ యొక్క గానుగలు పొల్లిపోతాయని ప్రభు యొక్క వాగ్దానం. కాబట్టి ఈనాడు ప్రభునందు ప్రేమైన వారా, ప్రభు అంటున్నాడు, దశమ భాగము నాది. మనకొచ్చిన ఆదాయం అంతటిలో కూడా, ఆయన మనకిచ్చిన ఆదాయం అంతటిలో కూడా దశమ భాగము ఆయనకిచ్చి ఆయనను కనపరచవలసి ఉంటున్నాను. ఇది పాత నిబంధనలో ధర్మశాస్త్రం కింద ఉన్నది. ధర్మశాస్త్రం కొట్టివేయబడేది కదా అని కొంతమంది వాదించు వారు ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారు, ఇది ధర్మశాస్త్రము రాకమునిపే ఇది ఆచరణలో అబ్రహాము మొట్టమొదటి దశమ భాగం చెల్లించినట్టు మనం వాక్యంలో చదువుకుంటున్నాము. కాబట్టి మనము వాక్యమును గ్రహించిన వారమై, అది ధర్మశాస్త్రం కింద కాదు, కానీ ఇది మన యొక్క జీవితంలో ఆశీర్వాదకరంగా ఇక్కడ లిఖింపబడి ఉంటుంది. మరి ఈ దశమ భాగము మనం ఎక్కడ ఇవ్వాలి, దీని గురించి మనం అనేక విధములైన మనం ఆలోచిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ప్రభు వాక్యము స్పష్టంగా చెప్తున్నది, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఆయన మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మనం ఎక్కడ ప్రభువుని ఆరాధిస్తుంటున్నామో అక్కడికి మనం తీసుకొని వచ్చినప్పుడు మందిరములో ఆహారం ఉండునట్లు, అనగా మందిరము సేవ చేయుటకు, బీదలకు సహాయం చేయుటకు ఆహారం ఉండునట్లు దశమ భాగమంతయు నా యొద్దకు తీసుకొని రండి అని ప్రభు వారికి ఆజ్ఞాపిస్తుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రియమైన వారా, ఈ దశమ భాగమును మనం ఆరాధించే స్థలంలోకి తీసుకుని రావాలి, కానీ దానిని వేరువేరుగా దానిని అటు ఇటు పంపించి, సేవకులకు పంపించి ఏదో విధముగా సహాయం చేయడానికి దాన్ని మనం వాడటానికి మనకు హక్కు లేదు. అది దేవుని సొమ్ము, అది దేవుని సేవకు వాడవలసిన్నాము, ఆయన మందిరంలోకి తేవలసి ఉంటున్నాము.
దాన్ని ఇచ్చి చూడమంటున్నాడు. దాన్ని ఇచ్చి చూసినప్పుడు ఏ విధంగా ఆయన ఆశీర్వదిస్తాడో మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నది. కాబట్టి ఆ విధంగా ఇచ్చటం వలన ప్రభుని ఆరాధించకు వచ్చిన మనము మన హృదయార్పణను అర్పించుతూ మనం కానుకలు అర్పించినప్పుడు అది ప్రభునకు సంపూర్ణమైన ఆరాధనగా ఉంటున్నది. ప్రభు 10 ఆజ్ఞలను 2 భాగములుగా విభజించి చెప్పింటున్నాడు. మొదటి భాగము, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ సేవించము, లేకపోతే ప్రేమించము. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. ఒకటి దేవుని ప్రేమించుట, 2వది పొరుగు వారిని ప్రేమించుట. ఈ 2 ఆజ్ఞలు మనము చేసినప్పుడే దేవుని యొక్క చిత్తమును జరిగించడము, దేవునికి ఎదురా విధేయత కలిగిన వారు ఉంటున్నాము. ప్రభువును ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని ఆరాధిస్తుంటున్నాం. ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధిస్తుంటున్నాము. ఆ విధముగా మొదటి ఆజ్ఞను చేస్తున్నాము, కానీ 2వ ఆజ్ఞను చేయటంలో మనం విఫలమైపోతుంటున్నాం. దానివల్ల మనం దేవుని యొక్క దోషులుగానే కనపడుతున్నామని జ్ఞాపకం చేయబడుతున్నాము. మనం 2 ఆజ్ఞలను నెరవేర్చినప్పుడే దేవుని చిత్తమును నెరవేర్చిన వారము దేవునికి విధేయుల బిడ్డలుగా ఉంటున్నామని జ్ఞాపకం చేయబడుతున్నాము. కాబట్టి ఈ సమయమందు మన యొక్క ఆరాధన మొదట దేవునికి, మన జీవితంలో మొదట స్థానము దేవునికి. దేవుని ప్రేమించాలా, దేవుని ఆరాధించాలా, ఆయన ఏమి వింటున్నాడో దాన్ని బట్టి ఆయన కనపరచవలసి ఉంటున్నాము. అది మనము ఆత్మతో ఆయన ఆరాధించటం, ఆయన చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకొనుచు ఆయనకి స్తుతులు చెల్లించుట. 2వదిగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది 2వ ఆజ్ఞ. 2 కూడా ప్రేమకు అనుబంధమైన ఆజ్ఞలు. కనుక ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడనే దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఉదయ కాల సమయంలో మనం ఆయనను ఆత్మతోనూ సత్యంతోని ఆరాధించగా, ఆయన స్తుతిగానములు చేయుట, ఆయనకు కానుకలు అర్పించి ఆయనను ఆరాధించ బద్ధులమైంటున్నాము. మనం సామెతలు 3వ అధ్యాయము చదివినట్లయితే అక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఏమి సెలవిస్తున్నాడో మనం గమనిద్దాము. వాక్యములు చదవవలసి ఉంటున్నాము. వాక్యానుసారముగా మన జీవితములు అన్వయించుకున్నప్పుడు అది దేవునికి ప్రీతికరమైన సువాసనగా ఉంటున్నది. 3వ అధ్యాయము మొదటి నుంచి నేను 10 వచనములు చదువుతాను. జాగ్రత్తగా మనం విందాము, అర్థం చేసుకుందాం. నా కుమారుడా అని మనందరినీ ఆయన సంబోధిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖముతో కూడిన సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమునకు పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనొంది మంచివాడు అని అనిపించుకుందు. నీ స్వబుద్ధిని ఆధారము తెలుసుకొనగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి ఇది గమనించాలి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచును.
అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొదిలి పారును. ప్రభుత్వ ప్రియమైన వారా, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్న హెచ్చరికలు. ఇక్కడ నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞను ఉదయపూర్వకంగా కైకొనము. మనమందరము దేవుని కుమారుడుగా కుమార్తెలుగా మనం తీర్చబడి ఉంటున్నాము. ఆయన బిడ్డలమైన మనము ఆయనకు ప్రియమైన వారిముగా ఉండమని దేవుడు కోరుతుంటున్నాడు. ఎప్పుడు ఆయనకు ప్రియమైన వారు ఉంటున్నామంటే ఆయన మాట విని దాని ప్రకారం చేయనప్పుడు. కాబట్టి మనం అది గమనించిన వారమై దేవుని ఆజ్ఞలను మనం కొనసాగించవచ్చున్నాము. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను మనం కొనసాగిస్తున్నామో మనకు సుఖదీవము అనుగ్రహించబడని ఇక్కడ మనం హెచ్చరించబడుతున్నాము. ఈ ఆజ్ఞలను మనము నీకు దీర్ఘాయువును సుఖజీవంతో కూడిన శాంతిని నీకు కలుగ చేయను, దయను సత్యమును ఎన్నప్పుడు నుండి విడిచిపో. దయ సత్యం. దయ ప్రజల ఏడాల మనము దయ కలిగి ఉంటాం, బీదల ఏళ్ళ దయ కలిగి ఉంటుంటాం, అవసరంలో ఉన్న వారి ఏళ్ళ దయ కలిగి ఉంటాం. మరి సత్యమును పలుకుట మనము విడిపోకూడదు. సత్యమును కలిగిన వాళ్ళను అవి నీ హృదయ పలక మీద వ్రాసుకోవడము. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయ పొందిన మంచివాడు అనిపించుకున్నావు. కాబట్టి మనం దేవుని దృష్టి ఎందే కాక మానవుల దృష్టి ఎందు కూడా మనం మంచివారు కొనవలసినాం. అనేక సార్లు మనం మానవులను గమనించము, కానీ నేను దేవునితో సరిగా ఉన్నాను, దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని కొలుస్తున్నాను అంటున్నాం. కానీ మన తోటి వారిని కూడా మన పొరుగు వారిని కూడా మనం గమనించవలసిందిగా మనం జ్ఞాపకం చేయబడుతున్నారు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతోనూ యెహోవా యందు నమ్మిక ఎత్తు. పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక. మన స్వబుద్ధి పైన మన ఆలోచన చొప్పుడు కాకుండా ప్రభు యొక్క ఆజ్ఞకు మనం లోండి ఉండవలని జ్ఞాపకం చేయబడుతున్నాము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని నీ వనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి మనము జ్ఞానులమని తలంతక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండవలని మనం హెచ్చరించబడుతున్నాము. అప్పుడు ఇక్కడ మనం 9వ వచనములో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ రాబడి అంతటిలో దశమ భాగమును ఇచ్చి ఘనపరచము. ఇచ్చుటలో దేవుని ఘనపరచు వారు ఉంటున్నాము, దేవుని మహిమపరచు వారు ఉంటున్నాము. ఇచ్చుటలో ఉన్న ధన్యత దేవుని ఘనపరచుట. ఈ యొక్క సత్యాన్ని మనం గమనించవచ్చున్నాము. ఇక్కడ నీ రాబడి అంతటిలో మనకు వచ్చే దానిలో సగం ఉంచుకొని సగం దాచిపెట్టుకొని అయ్యో ఇంత డబ్బు ఇవ్వాలన్నా అని మనం భయపడకుండా అననీయ సఫరీలాగా మన హృదయంలో ఎదిగిన దేవుడు మనం మనుషులను మోసం చేయవారిపై కాదు, దేవుని మోసం చేయకూడదు. కాబట్టి దేవుడు చెప్పిన విధంగా సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడు దేవుని యొక్క దేవుళ్ళు అప్పుడు నీ ఆస్తి భాగం ఇచ్చి ఆయన ఘనపరచుము. అప్పుడు నీ కొట్టలో ధనము సమృద్ధిగాను నీ గానుగలో ఉండే క్రొత్త ద్రాక్షారసము పైకి పొల్లిపోవునని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు ప్రియమైన వాళ్ళారా, మన యొక్క అనుదిన జీవితము వాక్యానుసారముగా జీవించుటకు మనము అన్వయించుకున్నాము. వాక్యమును పఠించవలసి ఉంటున్నాము, వాక్యమును ధ్యానించవలసిన్నాము, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవలసిన్నాము. దేవుని యొక్క చిత్తం తెలుసు. ఈ యొక్క వైరస్ వలన మనమందరం కూడా లాక్అవుట్ చేయబడ్డాము.
మన ఇండ్లలో ఉండి ఎక్కువ సమయము ప్రభు సన్నిధిలో గడపడానికి, ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి, ప్రభు ఇచ్చిన ఈ యొక్క ధన్యకరమైన సమయంలో మనం స్థుతించవలను. శారీరకంగా కొన్ని కష్టంలో వచ్చినప్పటికీ కూడా దీనివల్ల ఆశీర్వాదం ఉంటుంది. ప్రతిదీ ఒక మంచి కొరకే అని దేవుని వాక్యం చెప్తుంది. ఏమిటంటే మంచి మనం చూడవలసింది దేవుని సన్నిధిలో కనుకుంట, దేవుని వాక్యమును వినుట, దేవుని వాక్యము ప్రకారము మనము సమర్పించుకున్నప్పుడు మనం అద్భుతాలు మన యొక్క జీవితంలో చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ప్రభువు మనల్ని ప్రోత్సహించినాడు. ఇచ్చుటలో మొదట ఆయన మనకి ఇచ్చున్నాడు. ఆయన తన కుమారుని చెప్పశక్యము కానీ వరమును ఆయన మనకి ఇచ్చుంటున్నాడు. యేసు ప్రభు మహాధనవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు కడు భేదవాడై ఉంటున్నా మనం ధనవంతుడు కావాలని ఒక మాదిరి, దేవుడు చూపించిన మాదిరి, దాన్ని మనం అనుసరించినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం భయపడనక్కర్లేదు. కాబట్టి ఈ సమయ కాలంలో మనము ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు యొక్క చిత్తము తెలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటున్నాము. ప్రభు ప్రియమైన నేను చెప్పే బోధ కొంతమందికి మరి విపరీతంగా కనబడవచ్చును. ఇటువంటి కష్టకాలంలో ఇవ్వమని చెప్తుంటున్నారు. అవును, ప్రభు ఇటువంటి పరీక్ష దినాలు మన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసము పరీక్షింపబడుతున్నది. అమూల్యమైన విశ్వాసము పరీక్షింపబడుతున్నది. ఆ పరీక్షను నిలిచినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ దీవుల కొరకు నేను చెప్తున్నాను, కానీ మీ మీద కరుణా కటాక్షం లేక కాదు. కానీ దేవుడు మనం దీవించవలనంటే మనలో ఏమున్నదో మొదట ప్రభువుకి ఇద్దాం, మొదట ఆయనకి ఇద్దాం. ఆ భేద విధవరాలు తనకున్న కొద్ది పిండిలో మొదట దేవుని సేవనకు తీసుకుని మాట విన్నది ఆశీర్వదించబడినది. కాబట్టి మనం ఆ విధంగా ఈ దినములలో మనము దేవుని మాట విని దేవునికి ఘనపరచవలసిన వారు ఉంటున్నాము. ఈనాడు మనమందరము కూడా సంఘములో పేదవారు ఉంటున్నారు, గొప్పవారు ఉంటున్నాడు. దేవుడు అందరినీ ఆయా స్థితిలో ఆశీర్వదించుతున్నాడు. ఈ సమయమందు మరి కొంత ధనము గలవారు దేవుడు ఆశీర్వదించిన కొలది పేదవారిని మనం చూడవలసి ఉంటున్నాము, పేదవారిని కనికరించవలసి ఉంటున్నాము. పేదవారి కొరకు మనము సహాయం చేయవలసి ఉంటున్నాము. మనం సామెతలు గ్రంథము 22వ అధ్యాయంలో చూస్తే ఒక సత్యాన్ని మనం అక్కడ గమనిస్తాము. సామెతలు 22వ అధ్యాయము గొప్ప ఐశ్వర్యము కంటెను మంచి పేరు, వెండి బంగారముల కంటెను దయను కోరదగినది. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిపి ఉందరు, వారందరినీ కలుగ చేసిన వాడు యెహోవాయే. ఐశ్వర్యవంతులు బేదలు కలిసి నివసిస్తారు, వారందరినీ కలుగ చేసిన వాడు యెహోవాయే. కాబట్టి ప్రభుత్వ ప్రియమైన వాళ్ళారా, ఈనాడు ప్రభు చేత ఆర్థికంగా ఆశ్రయించబడిన వారు, మనల్ని కలుగు చేసిన వాడే బీదలను కూడా కలుగు చేస్తుంటున్నాడు. వారి మధ్య వారితో కలిసి జీవించడానికి మన ప్రభు అక్కడ ఉంచుతున్నాడు. దీనిలోని మర్మమును మనం గమనించవలసి ఉంటున్నాము. మనము 9వ వచనం చూసినట్లయితే, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. మనకు ఒక గొప్ప పరీక్ష. మనలో కొంతమంది ప్రభు బాగా ఆశీర్వదించుంటున్నాడు, కొంతమంది బేదలుగా ఉంచుంటున్నాడు. ఆయన పక్షపాతి కాదు. ఇక్కడ మన ధనవంతులమైన మనకు ప్రభు మన చేతిలో ఇచ్చిన దానిని ఏ విధముగా దేవుని బిడ్డల కొరకు మనం ఉపయోగిస్తుంటున్నాము, అది మనము తిని మనం ఆనందించి మన కొరకు, లేకపోతే మనతో కూడా ఉన్న
మనతో లాగానే సృష్టింపబడిన బీదలను కూడా కనికరించమను. కాబట్టి బీదలను కనికరించుటకు దేవుడు మన మధ్య వారిని ఉంచున్నాడు. నిన్ను నన్ను బీదలను సృష్టించిన వాడు దేవుడు. కాబట్టి మన ప్రభు మనల్ని ఆశీర్వదించి మన చుట్టూ ఉన్న వారిని ఆశీర్వదించడానికి దేవుడు ఒక గొప్ప పరీక్ష. కాబట్టి మనకిచ్చినది మనది కాదు, అది దేవునిది. దేవుడు మనకిచ్చుంటున్నాడు. మన దాంట్లో ఏమీ లేదు. అది దేవుడు ఏర్పరిచి నీ తోటి సహోదరుడికి నీవు ఇవ్వవలసిన వారుగా మనం ఇవ్వవలసిన వారుగా ఉంటున్నాము. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నది కదా, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దయ కలిగిన వాడు. దయమును సత్యమును మరిచిపోవద్దు. ఇప్పుడు మన సంఘస్థుల్లో అనేక మంది దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఉంటున్నారు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, దేవునికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. అయితే అదే సమయమందు క్రీస్తు శరీరంలో అవయములైన కొంతమంది బీదవారిగా కూడా ప్రభు సృష్టించినాడు. వారు నీవు నేను దేవుని సమానంలో ఒకటే. వారు మనము కూడా దేవుని సృష్టి అయి ఉంటున్నాము. కాబట్టి ప్రభు మనకిచ్చినది వారికి కూడా సహాయం చేయటం వలన మనం దేవుని ఘనపరిచిన వారు ఉంటున్నాక. కాబట్టి ఈ సమయమందు ఎవరైతే ఉద్యోగం ఉంటున్నారో, ఎవరైతే మరి ప్రభు చేత ఆశ్రయించబడినవారో వారిని మనం ఈ సమయమందు మనం పరీక్షింపబడుతున్నాము. మన పొరుగు వారిని మనం ఎంతవరకు ఆదరిస్తున్నాము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనం ఏ విధంగా మన శరీరంలో సంపూర్ణంగా సమిష్టిగా తిని ఆనందిస్తున్నాము, మన పొరుగు వారిని కూడా మనం అదే విధముగా ప్రేమించవలనని ప్రభు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఒక తరుణము, మనం మర్చిపోతున్నాము. ఈ మర్చిపోయిన సమయంలో ప్రభు మనకు ఒక పరీక్ష ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ సంగమా, దైవదాసునుగా దైవ వాక్యమును బట్టి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తుంటున్నాను. మీరు పిడికిలి విప్పి ధారాళముగా మరి వారికి ఇచ్చుట అది ఆశీర్వాదకరము. దేవుని వాక్యము సెలవుస్తున్నది. సామెతలు 19వ అధ్యాయము 17వ వచనము, బీదలను కలిగించేవాడు యెహోవాకు అప్పిస్తున్నాడు, వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయను. హల్లెలూయా. దీనులను కనికరించువాడు యెహోవాకు అప్పిస్తున్నాడు, వారి ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయను. కాబట్టి ఈ యొక్క హెచ్చరికను మనం గమనించిన వారమై మన తోటి వారికి సహాయం చేసినప్పుడు మనము దేవునికి అప్పిస్తున్నాము. ఆయన మళ్ళా తిరిగి మనకు ఏదో ఒక రీతిగా మేలు చేయవాడిగా ఉంటున్నాడు. కాబట్టి వాక్యమును గ్రహించిన వారమై వాక్యానుసారముగా మన యొక్క జీవితాన్ని మనము గడపవలసిన వారము ఉంటున్నాము. లూకా సువార్త 6:30 చూస్తే, ప్రభు మేము నిన్ను వెంబడించాము, మీకు ఏమి ఇచ్చారు ప్రయాణం ఎవరైతే ఇస్తారో వారికి వారు గోనెలు కుదిర్చి నిండుగా ప్రభు నిండు కొలతో ఇస్తున్నాడు. మనం ఇచ్చినప్పుడు ప్రభు మనకు నిండు కొలతో దాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించవలసి ఉంటున్నాము. ఆది సంఘము ఏ విధముగా మార్గము మనకు చూపించినదో మనం అపోస్తుల కార్యము 11వ అధ్యాయంలో చూసినట్లయితే మనంతటికి మన జీవితములకు మన యొక్క జీవితములకు సూత్రములు మరి దేవుని వాక్యమును మనం పఠించటం వలన దానిలో మనకు భద్రపరచబడినం. 11వ అధ్యాయము 27వ వచనము, ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు ఉండెను. భూలోకమంతా గొప్ప కలువు రాబోనుతున్నదని ఆత్మ ద్వారా సూచించను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించను. అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును తన శక్తి కొలది యూదాలో కాపురమన్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకునేది. హల్లెలూయా.
అక్కడ అంతియోకైలో ఇది చెప్పినప్పుడు అక్కడున్న సహోదరులు యూదయలో ఉన్న వారి కొరకు వారు కానుకలను వారు పోగు చేసి ఉంటున్నారని వాక్యం చెప్తుంది. అనగా అక్కడ దేవుని శరీరంలో ఒక భాగం అక్కడ బాధపడుతున్నప్పుడు ఈ భాగం వారితో సహాయం చేయడానికి వారు ఆత్మలో ప్రేరేపింపబడినారు. అనగా ఒకరి మీద ఒకరు మనుకొండకు, ఒకరి అక్కలలో ఒకరు సహాయం చేయటకు. కాబట్టి ఈనాడు మనం ప్రక్కనే ఉన్నవారితో, మన మధ్యలో ఉన్నవారు, మన తెలుగు బిడ్డలు మరి ఏ విధంగా బాధపడుతున్నాడో చూసినప్పుడు మనం అటువంటి కరుణా హృదయం కలిగిన వారమై మన పిడికిలి విప్పవలసిందిగా మనము హెచ్చరించబడుతున్నాము. ఈ సందర్భంలో పౌలు కొరింథీ సంఘానికి 2వ హెచ్చరిస్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయమందు ఈ ఇచ్చుటను గురించి ఈ యొక్క యెరూషలేములో ఉన్న వారికి సహాయం చేయుటకై ఈయన సంఘాలలో తిరుగుతూ కొరింథీ సంఘాన్ని హెచ్చరించుచున్నాడు, మీరు పోగు చేసుకొని రమ్మని. ఆ విషయాన్ని మరలా వారికి జ్ఞాపకం చేస్తూ ఈ విధముగా హెచ్చరిస్తున్నాడు. 8వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, సహోదరులారా, మసిదోనియా సంఘమును అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏలైనగా వారు బహుశ్రమల యందు పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారి నిరుపేద వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములో మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొలుచు వారు తమ సామర్థ్యము కంటేను ఎక్కువగా తమంతటా తామే ఇచ్చినని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇక్కడ మసిదోనియా సంఘముల గురించి పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. కొరింథీ సంఘాన్ని పురికొల్పుటకు, సవాలు చేయుటకు మసిదోనియా సంఘం వారు ఏం చేస్తున్నారో వారికి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ యూదయలో వచ్చిన కరువు నిమిత్తమై వీరు కడు బీద వారికి దేవుడిచ్చిన కృప. ఆ కృప ఏమిటంటే ఇచ్చుట అనే వరము, కృపావరములలో ఇచ్చుట అనేది ఒక కృపావరము. వారు బహుబీదవారైనప్పటికీ కూడా వారు శక్తికి మించి వారు సహాయం చేసినట్లు జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. తోటి సహోదరులు బాధపడుతుంటున్నప్పుడు మా దగ్గర ఏమున్నదలే, మాకే చాలటలేదు అని వారు అనుకోనకుండా వారు దేవుని ప్రేమ చేత ప్రేరేపింపబడిన వారై ఆయనను ఆరాధించే వారే కాకుండా సత్యమైన క్రియలు చేయటం, తోటి సహోదరుల యొక్క అక్కర్లు తీర్చుటకు వారు కడు బీద స్థితిలో ఉన్నప్పటికీ వారి యొక్క దాతృత్వము చాలా గొప్పదని పౌలు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మంది ప్రేమైన వల్ల ఇవన్నీ మనకు ఒక హెచ్చరికలుగాను సూచనలుగాను ఉంటున్నవి. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధులైన కొరకైన పరిచర్లో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కంటే కొలది కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను దయచేసి వారిని బతిమాలుకుంటున్నారు. తోటి విశ్వాసులకు సహాయం చేయటం, వారి కష్టములలో పాలుబారి అగుటకు వారి సామర్థ్యము కంటే ఎక్కువగా వారికి సహాయం వారు మనఃపూర్వకంగా అపోస్తలులను బ్రతిమాలుకుంటున్నారు. అయ్యా, మా పక్షం ఇది తీసుకొని పొమ్మని వారు బ్రతిమాలుకుంటున్నారు సంతోషంతో. ప్రియులారా, ఈనాడు మనం ఏ స్థితిలో ఉంటున్నాం, మనం ఏ విధముగా మన తోటి వారిని గమనిస్తుంటున్నాం, ఏ విధముగా మన పిడికిలి వారికి ఇస్తున్నాము, అది మనం గమనించవలసిన వారముగా ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క హెచ్చరికలు మనం గమనించిన వారమై వారు చేసిన విషయాన్ని మనం గమనిద్దాము.
నడియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తమునకును తమ్ము తాము సమర్పించుకొని అంతగా చేసినప్పుడు వారు దేవుని సమర్పించుకున్నారు. ప్రభుని ఆరాధిస్తాం, కానీ ఇచ్చుట అనేది ఒక కృపావరమని గుర్తించిన వారమై ప్రభువుకు ఇవ్వవలసినది ఇచ్చి ప్రభువుని మహిమపరచవలని మనం హెచ్చరించబడుతున్నాము. మనం దేవుని వాక్యంలో అనేక విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవలసి ఉంటున్నాము. మనం చూసినట్లయితే సామెతలు 11వ అధ్యాయములో మనకు అనేక విషయంలో మనకు నేర్పిస్తూ ఉంటున్నారు. సామెతలు 11వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకున్నాము. 11వ అధ్యాయము 24. వెదజల్లి అభివృద్ధి పొందినవాడు కరుడు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చినవాడు కరుడు. ఔదార్యం గలవాడు పుష్టి నందను, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయును. వెదజల్లి అభివృద్ధి పొందినవాడు కరుడు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి కలిగిన వాడు. ప్రభుకు వెదజల్లి అభివృద్ధి ఇవ్వకుండా తగ్గించిన వాడు. కాబట్టి ప్రభుత్వ ప్రేమ, ప్రభుకు ఏది ఇవ్వవలనో అది మనం ఇచ్చినప్పుడు అది మనకు ఆశీర్వాదకరము. ఔదార్యం గలవాడు పుష్టి నందను, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయేను. ఈ వాక్యంలో మనం ధ్యానించవలసి ఉంటున్నాము. 14వ అధ్యాయం చూసినట్లయితే 21వ వచనంలో బీదలను కటాక్షించువాడు ధన్యుడు, బీదలకు సహాయం చేయవాడు ధన్యుడని మనం జ్ఞాపకం చెబుతున్నాము. 25వ అధ్యాయము 27వ వచనంలో 25వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే ఇరవై 1:2 చూస్తుంటున్నాము. 22:9 వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఇంకొక సత్యం మనం గమనిస్తుంటున్నాము. 9వ వచనములో 22వ అధ్యాయము 9వ వచనం నందు దయదృష్టి గలవాడు తన ఆహారము కొంత దరిద్రులకు ఇటును, అట్టివాడు దీవెన పొందును. ఇటువంటి దీవెనలు మనం పొందిన వారమై మనం ముందుకు పోవాలని ప్రభు నామమున మనం చెప్తున్నాము. చివరగా మనం యాకోబు పత్రిక చూసినట్లయితే యాకోబు సంఘాన్ని చక్కగా హెచ్చరిస్తున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము మనము 14వ వచనం చదివినట్లయితే, నా సహోదరుల క్రియలు లేనప్పుడు ఎవడైనా తన విశ్వాసము కలదని చెప్పిన ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము రక్షింపగలదా? నా సహోదరుడైన నువ్వు దిగంబరులై వారికి భోజనము లేక విన్నప్పుడు మీలో ఎవరైనాను శరీరము కావలసినవి ఈయక సమాధానముగా వెలుడి, సరి కాచుకున్నది. నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి. క్రియల వలన విశ్వాసమును కనపరచుదును.
కాబట్టి బ్రహ్మదేవైనలారా, విశ్వాసము క్రియలు లేనప్పుడు అది మృతమని మనం జ్ఞాపకం చేయబడుతున్నాము. కాబట్టి బీదవారిని కనికరించి వారి అవసరతలో మనము సహాయం చేయుట ఎంతో ఆశీర్వాదకరమని ఈ సమయమని మనం హెచ్చరించబడుతున్నాము. యాకోబు 4వ అధ్యాయము చివరి వచనము 4వ అధ్యాయము చివరి వచనము 17వ వచనము. కాబట్టి మీరైనది ఎరిగి అలాగూ చేయని ఎలా పాపము, మేలైనది ఎరిగి ఉన్నది అలాగూ చేయని ఎలా పాపము అని మనం హెచ్చరించబడుతున్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ సమయమందు ప్రస్తుత పరిస్థితులను గమనించిన వారమై ఈనాడు మన యొక్క సంఘము స్థితి మనం ఎరిగించున్నాము. మనం ఎదుర్కొంటున్న సమస్య మన ప్రక్కన ఉన్న పేదలను కరికరించుట, రెండవదిగా మన ఆరాధన స్థలంలో కాపాడుకోవటం, బేస్మెంట్స్ యొక్క రెంట్లు కట్టవలను. అది మనకు ఆరాధనకు కావను. దేవుడు ఆరాధనకు చేయటానికై, ఆయన ఆరాధన చేయడానికి అరణ్యములో వారి కానుకలు తేమన్నాడు. ఈనాడు ఏ బేస్మెంట్లో మనం ఆరాధిస్తున్నామో దాని కొరకు, దాని యొక్క అద్దెలు కట్టుటకు మనం అందరము పిడికిలిపోవలసి ఉంటున్నాము. మరి ఏ బ్రాంచ్ వారైనా ధనవంతులు ఉన్నట్టయితే రెండవ బ్రాంచ్ వారికి సహాయం చేయవలసి ఉంటున్నాము. ఈ రెండు విషయంలో ప్రాముఖ్యమైనగా ఉంటున్నాం. కాబట్టి దేనిని కూడా మనం చులకనగా తీసుకోకుండా కొద్ది పరీక్షలో మనం నిలిచిన వారమై మనకున్న స్థలమును మనం పోగొట్టుకొనకుండా దేవుడు మనకిచ్చిన దానిలో మనం కొంత ప్రభువుకిచ్చి మరి ఆయనను కనపరచవలసిన బాధ్యత ప్రతి విశ్వాసి పైన ఉంటుందని ప్రతి బ్రాంచ్ సంఘ నాయకుల కొరకు, కాపర్ల కొరకు, కార్యవర్గం కొరకు పేరు పేరు నేను మనవి చేయనదేమనగా దేవుని వాక్యము చొప్పున ప్రభువు యొక్క కార్యమునందు మనం ఆసక్తి కలిగి అరణ్యంలో ఆ మందిరము కట్టడానికి వారు కానుకలు తెచ్చినారు. ఈనాడు ఈ అరణ్యంలో మన మందిరమును కాపాడుకోవటానికి మనం కానుకలు సేవలసి ఉంటున్నాము. మనం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ప్రియులారా, అది గమనించవలసి ఉంటున్నాము. పాత నిబంధన కాలంలో చూస్తే ఇశ్రాయేలు ఏ విధంగా కానుకలు అర్పించినారు. దశమ భాగములు, ప్రథమ ఫలములు, ప్రతిష్టాపనలు, ముక్కుబడి కానుకలు, కృతజ్ఞాపనలు, అనేక విధమైన కానుకలు తీసుకొని దేవుని వారికి కనపరిచినారు. ఈనాడు మనం దేవునికి చెల్లించాలన్న కానుకలు మొదట చెల్లిస్తాము. గతంలో మనం ఏమి కానుకలు ఇస్తున్నామో ప్రతి ఆదివారము ఆ కానుకలను ప్రక్కన పెడతాము. ఆయన ఆరాధించేవారు సత్యంతోను, ఆత్మతోను, సత్యంతోను. ఇంట్లో మనం ఆరాధన చేసినప్పటికీ కూడా ఆ కానుకలను మనం ప్రభు కొరకు దాచిపెట్టవలసి ఉంటున్నాము. అదేవిధంగా మన యొక్క దశమ భాగములు, దానికి మించి కూడా మనం ప్రభుకి ఇవ్వవలసిన సమయం వచ్చి ఉంటుంది. మనం పరీక్షింపబడుతుంటున్నాము. మనకి ఇచ్చినది ఏ విధంగా ప్రభు కొరకు వాడబడుతుంటున్నామని పరీక్ష వచ్చినది. ఈ పరీక్షకు మనం నిలిచిన వారమై దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనం ఉండటకును, ప్రస్తుతం యొక్క పరిస్థితులు మనం ఎదుర్కొంటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయడం కాక దేవుడు మిమ్మల్ని దీవించి అధికంగా ఆశీర్వదించి మీరు ఇచ్చుదానికంటే అత్యధికంగా ఆయన మీకు ఇస్తున్నాడని విశ్వాసం కలిగిన వారై ఆయన క్రియలు, ఆయన యొక్క కార్యక్రమంలో పాలు పొందవనని ప్రభునామన ఆయన దాసులుగా మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక. ఆమేన్. చిన్న